2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మానస. ఈ రోజు మనతో పాటు ఉన్నారు హైకోర్టు అడ్వకేట్ నాగేశ్వరరావు పూజారి గారు. వారితో మాట్లాడదాం. ఈ మధ్య కాలంలో చాలా వరకు కూడా మగవాళ్ళ పైన హింస ఎక్కువైపోతుంది. ఎంతటి హింస అంటే ఇంకా చంపేంత వరకు వెళ్ళిపోతున్నారు ఆడవాళ్ళు. ముఖ్యంగా భార్యలు భర్తల్ని చంపేస్తున్నటువంటి విషయాలు న్యూస్‌లో మనం చాలా చూస్తున్నాం. ఒక 1, 2 మంత్స్ నుంచి ఇవి చాలా ఎక్కువైపోతున్నాయి. కాబట్టి ఈ టాపిక్ గురించే మనం మాట్లాడదాం. సార్ నమస్తే అండి. సార్, మహిళల్లో ఇంత క్రూరత్వం పెరిగిపోవడం, మగవాళ్ళని చంపేయడం అనేది చాలా ఎక్కువ పెరిగిపోతుంది. కేసెస్ కూడా మీ దగ్గరకు వస్తూ ఉండొచ్చు నాకు తెలిసి ఇలాంటివి. కాబట్టి మహిళలని ప్రొటెక్ట్ చేయడానికి చాలానే చట్టాలు ఉన్నప్పటికీ కూడా మరి పురుషుల కోసం ఏమైనా ప్రత్యేక చట్టాలు ఉన్నాయంటారా? యాజ్ ఆఫ్ నౌ అయితే ప్రత్యేకమైన చట్టాలైతే ఏం లేవు. ఎందుకంటే ఇలాంటి మనకు సిట్యుయేషన్స్ ఐపీసీ ఇప్పుడే లాంటిది వస్తున్నాయి తప్ప, కాబట్టి. మనకు ఐపీసీ ఇతర లాంటిది తప్ప, డైవర్స్ తప్ప ఉమ్, పురుషుల కోసం ప్రత్యేకమైన చట్టాలైతే ఏం లేవు. కానీ ఉమ్, మనం చూస్తే గనక డొమెస్టిక్ వైలెన్స్ అనేది, అంటే కుటుంబంలో వైలెన్స్ అనేది, అంటే ఉమ్, ఇతర కుటుంబాల సభ్యుల మీద డొమెస్టిక్ వైలెన్స్ అనేది జనరల్‌గా ఆడవాళ్ళ మీద ఎక్కువ జరుగుతుండే. అవును, ఆడవాళ్ళే పెడుతూ ఉంటారు ఆ ఆడవాళ్ళ మీద కేసు. ఎక్కువ పెడుతుండే, వాళ్ళు కేసులు పెడుతుండే కాబట్టి వాళ్ళకు ప్రత్యేకమైన చట్టాలు లాంటివి రూపొందించడం జరిగింది. ఉమ్, కాలక్రమేణా ఏమైతుంది అంటే, కాలం మారుతున్న కొద్దీ ఏమైతుందంటే, మగవాళ్ళ మీద కూడా డొమెస్టిక్ వైలెన్స్ కేసులు పెరుగుతున్నాయి. ఉమ్, కాకపోతే సామాజిక పరంగా మనకు ఉన్న ఇబ్బంది ఎదురయ్యేది ఏంది అంటే, బయటికి ఇప్పుడు చెప్పుకోరు. బయటికి చెప్పుకోకపోవడం వల్ల అవి బయటికి రావటం లేదు. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లం. బట్ ఈవెన్ అంటే వాళ్ళు కోర్టును అది ఆశ్రయించవచ్చు అంటారా? ఆశ్రయించడంలో ప్రాబ్లం ఏం లేదు, కానీ ప్రత్యేకమైన చట్టాలు లేవు. ఉమ్, సో డొమెస్టిక్ వైలెన్స్ అనేది అగైన్స్ట్ మెన్, డొమెస్టిక్ వైలెన్స్ అనేది ఎవ్రీ ఇయర్ పెరుగుతున్నది. అవును, కానీ రిజిస్టర్ అయ్యే కేసులు చాలా తక్కువ ఉన్నాయి. రిజిస్టర్ అయ్యే కేసులు తక్కువ ఉన్నాయి, చెప్పుకోవడం తక్కువ ఉన్నది. అవును. కొంతమంది ఎందుకు సూసైడ్ అంటే చేసుకొని కూడా సూసైడ్ చనిపోతున్నారు కామ్‌గా సూసైడ్ ఈ చేసుకునే రీజన్‌తో. వ్యక్తులు కూడా చాలా మంది ఉన్నారు. హ్మ్. ఎందుకు అంటే ఏందంటే, ప్రధానంగా ఏందంటే, మన సొసైటీలో హ్మ్. ఎగైన్స్ట్ మెన్ గనక డొమెస్టిక్ వైలెన్స్ గనక తర్వాత చెప్పుకోలేడు. సిగ్గుతో చచ్చిపోతాడు ఫస్ట్. అవును. ఎందుకంటే మన చుట్టుపక్కల ఉన్న వ్యక్తులు గానీ, లేకపోతే సమాజంలో ఉన్న వ్యక్తులు గానీ, ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ గానీ, "అరె! నా పెళ్ళాం కొట్టింది, లేకపోతే నా పెళ్ళాం తిడుతుంది" అంటే, "అరే! పెళ్ళాం చేత దెబ్బలు తిన్నావా? లేకపోతే పెళ్ళాం తిడితే పడుతున్నావా?" అని అవహేళన చేస్తారు బాగా. అవును. అది చేసేది కాక ఇంకా మనకు సమాజంలో వాని పెళ్ళాం కొడుతున్నది దిక్కులేదనో, లేకపోతే వాడు పెళ్ళాం చేత దెబ్బలు తింటాడు, వాడో మనిషి అనో ఇట్లా చేస్తుంటారు. కాబట్టి ఎప్పుడైనా సరే డొమెస్టిక్ వైలెన్స్ అగైన్స్ట్ మెన్ జరిగితే వాళ్ళు ఈ ప్రధానంగా చెప్పుకోవడానికి భయపడతారు. అవును. రెండో పాయింట్ ఏంది, ఎవరన్నా ధైర్యం చేసి హ్మ్. ఏదైనా అథారిటీ దగ్గరికెళ్ళి కంప్లెయింట్ ఇస్తే వాళ్ళంత సీరియస్‌గా తీసుకోరు దాన్ని. తీసుకోరు. నిజమే. అర్థమైందా? హ్మ్. ఇప్పుడు ఏదన్నా పోలీస్ స్టేషన్‌కెళ్ళి మీరు చూడండి, ఏదన్నా పోలీస్ స్టేషన్‌కెళ్ళి నా పెళ్ళాం కొడుతుందని చెప్పి మీరు కంప్లెయింట్ ఇవ్వండి. ఒకసారి కంప్లెయింట్ ఇవ్వండి. అంత స్ట్రాంగ్‌గా ఉండదంటారు. ఆళ్ళు దాన్ని జనరల్‌గా ఎంటర్‌టైన్‌మెంట్ చెయ్యరు. సీరియస్‌గా తీసుకోరు దాన్ని. ఓకే. అంతే, ఏమన్నా మహా అంటే కౌన్సెలింగ్ ఇస్తారు, లేకపోతే పిలుస్తారు అంతే తప్ప హ్మ్. దాన్ని సీరియస్‌గా తీసుకోరు దాన్ని. దట్ ఈస్ ఓకే. ద బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ డొమెస్టిక్ ఇండియాలో. వయలెన్స్ పక్కన పెడితే ఇప్పుడు అది. చూసినట్లయితే మొత్తం ప్రాణాలే తీసేస్తున్నారు. చంపేస్తున్నారు ఇక కదా! దానికైతే ఇలాంటి సిట్యుయేషన్స్‌లో కూడా దానికైతే వాళ్ళు. అందరికి సెపరేట్‌గా అయితే మనకు హ్మ్. ఐపీసీ, ఇప్పుడు బిఎన్ఎస్ఎస్ మనకు ఉంది హ్మ్. కాబట్టి, బిఎన్ఎస్ ఉంది కాబట్టి మనకు దానికైతే ఇప్పుడు జనరల్‌గా ఐపీసీ గాని, బిఎన్ఎస్ గాని అంటాం కాబట్టి అది వర్తిస్తది ఓకే. మర్డర్‌లకు సంబంధించి. కానీ రెగ్యులర్‌గా డే టు డే ఎదుర్కొనే డొమెస్టిక్ వైలెన్స్‌కి వయలెన్స్. సంబంధించి ఎక్కడ కూడా ప్రత్యేకమైన చట్టాలేం లేవు. హ్మ్. కాకపోతే కన్సిడరింగ్ ద సిట్యుయేషన్, అంటే ఇప్పుడు భారతదేశంలో ఉన్న ప్రధాన హ్మ్. సమస్యలైతే ఏదైతే ఫ్యామిలీకి సంబంధించిన దాంట్లో హ్మ్. ఎగైనిస్ట్ మెన్ ఆల్సో ఇంక్రీజింగ్ కాబట్టి ఫ్యూచర్‌లో 100% అయితే చట్టాలు రావాల్సిన ఆవశ్యకత 100% ఉంది. హ్మ్. చట్టాలు రావాలని కోరుకుందాం. చట్టాలు రావాలి గూడా. లేకపోతే కుటుంబ వ్యవస్థ ఇంకా చిన్నభిన్నమైపోయే అవకాశం ఉంది. ఒకవేళ ఇప్పుడు చట్టాలు రావాలంటే అది చాలా టైమ్ టేకింగ్ థింగ్. కాబట్టి అంటే ఇప్పుడున్న పీపుల్‌కి చట్టాలు వచ్చే వరకు వాళ్ళు వెయిట్ చేయాలా? అలాగే డొమెస్టిక్ వయలెన్స్ వాళ్ళు అంటే అనుభవిస్తూ ఉండాలా? చట్టాలొచ్చేంత వరకు వాళ్ళు వెయిట్ ఇంకా ఏ విధంగానూ అప్రోచ్ అయ్యడం, వాళ్ళ ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకునే అవకాశాలు లేవంటారా? డెఫినెట్‌లీ ఉన్నాయి. అదే చెప్తున్నా. హ్మ్. అవి ఏంటి చట్టాలొచ్చేంత అని. వరకు వెయిట్ చేయాల్సిన అవసరం ఏం లేదు. హ్మ్. కానీ ఇప్పుడు మన వ్యవస్థలనేటివి ఇంకా వీటిని సీరియస్‌గా తీసుకోవటం లేదు తీసుకోవాలి. కాబట్టి ఇవి పెరగాలి కేసులు. హ్మ్. అంటే రిపోర్టింగ్ పెరగాల. ఓకే. ఎందుకంటే అందరూ ప్రూఫ్స్. మౌనంగా రోదిస్తూ హ్మ్. చనిపోవడమో, చంపటమో, లేకపోతే ఇంకా భరించడమో, కంప్లెయింట్ ఇయ్యకపోవడమో జరుగుతుంది గానీ, హ్మ్. ఈ కంప్లెయింట్స్ అనేటివి ఎక్కువ పెరగాల. హ్మ్. ఎప్పుడైనా గవర్నమెంట్ ఒక చట్టం చేయాలి అంటే వాళ్ళ దగ్గర ఉన్న డేటాబేస్‌ని బట్టే చట్టం చేస్తది. ఓకే. అంటే ఎక్కువ కేసెస్ ఎక్కువ కేసెస్ నమోదయినప్పుడు అయినప్పుడే దానిపైన సీరియస్ చట్టం చేస్తారు. చేస్తది. మా మగవాళ్ళంతా ఏంది జనరల్‌గా, మీకిప్పుడు అన్నట్టు కోపమొస్తదేమో. మేమంతా త్యాగం చేసే టైం కాబట్టి పెళ్ళాం కొట్టినా, తిట్టినా చెప్పకుండా తిరుగుతుంటాం కాబట్టి అది అవి ఇండివిడ్యువల్ అవి పర్సన్‌ని బట్టి ఉంటదండి. అదే పూర్తిగా మగాళ్ళనలేము, పూర్తిగా అవన్నీ ఆడవాళ్ళనలేము. అవన్నీ రిజిస్టర్ కావడంలే. హ్మ్.
కాబట్టి నేను ధైర్యంగా ఏం చెప్తానంటే మన మగవాళ్ళ కోసం ప్రత్యేకమైన చట్టాలు లేకున్నా, మగవాళ్ళ కోసం ప్రత్యేకమైన చట్టాలు లేకున్నా, చట్టంలో రకరకాల ప్రొవిజన్స్ అయితే 100% ఉన్నాయి. ఓకే. వాటిని వాళ్ళకి జరిగిన అన్యాయాన్ని మన చట్టపరంగా ప్రూవ్ చేయడానికి రకరకాల ప్రొవిజన్స్ ఉన్నాయి. ఓకే. ఇంకా ప్రధానంగా చెప్పాలంటే ఏంటంటే, ఇప్పుడు భార్య మీద క్రిమినల్ కేసు పెట్టలేము అనేది చాలా మంది ఫీల్ అవుతుంటారు. ఓకే. ఓకే. పెట్టొచ్చు. 100% నీకు భార్య వల్ల ఏ ఇబ్బంది కలిగినా 100% భార్య మీద క్రిమినల్ కేసు పెట్టొచ్చు. ఓకే. ఓకే. అంటే ఏ సందర్భాల్లో పెట్టొచ్చు క్రిమినల్ కేసు? ఇప్పుడు మోసం చేస్తుంది అనుకో భార్య, చీటింగ్ కేసు పెట్టొచ్చు. దాంట్లో ప్రాపర్టీ విషయంలో మోసం చేయొచ్చు, రిలేషన్షిప్ విషయంలో మోసం చేయొచ్చు. ఇంకా ఏ రకమైన మోసం చేసినా మనం దాన్ని 100% మనం 420 పెట్టచ్చు. కొంతమంది భార్యలు ప్రాపర్టీ కావాలని హరాస్మెంట్ చేస్తుంటారు. ప్రాపర్టీ కోసం పెళ్లి చేసుకుంటున్నా, ప్రాపర్టీ కోసం హరాస్మెంట్ చేస్తే 384 పెట్టచ్చు ఐపీసీలో. అట్లా మనము రకరకాల 506 పెట్టచ్చు. చాలా 406 ఉంది, క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్. మనం ఏదన్నా నమ్మకంతో ఒక పని చెప్పి దాని మీద మోసం చేస్తే కూడా మనం అట్లా చాలా ఉన్నాయి. అట్లా అంటే భర్త మోసం చేసినా, భార్య మోసం చేసినా కూడా ఇద్దరు పెట్టుకోవచ్చు. కేసెస్ అనేది ఇద్దరు పెట్టుకోవచ్చు. కాకపోతే ఏంటంటే లేడీస్కి కొద్దిగా ఎక్కువ ప్రివిలేజ్ ఉంది. ప్రివిలేజ్ కొద్దిగా ఉంది కాబట్టి అది అంతే. ఇప్పుడు రివర్స్ అవుతుంది సిచ్యువేషన్. ఇప్పుడు అటెంప్ట్ టు మర్డర్ అంటే ఒక రీసెంట్ గానే మనం చూసాము, వాళ్ళ భర్తని ఫోటో కోసం అని తీసుకెళ్ళింది చెరువు దగ్గర దాకా తీసుకెళ్ళి తోసేసింది. కానీ లక్కీగా అబ్బాయి ఏదో ఒక సపోర్ట్ తీసుకొని బతికి బయటకు వచ్చాడు. ఇంకా అతని ఫేస్ చూస్తే అసలు షాక్ అయిపోయాడు. అలాంటి సందర్భాల్లో అటెంప్ట్ టు మర్డర్ ఇప్పుడు పెట్టొచ్చు అంటారా భర్త? డెఫినెట్లీ వస్తుంది కదా. నువ్వు ఒక వ్యక్తిని చంపడానికి ఏ రకమైన ప్రయత్నం చేసినా అది అటెంప్టివ్ మర్డర్ కిందకే వస్తుంది. దాంట్లో అటెంప్టివ్ మర్డర్ కేసులో రకరకాలు ఉంటాయి. సో నువ్వు విషం పెట్టడం కానీ, నూకడం కానీ, లేకపోతే కత్తులు కొడటం కానీ, అట్లా అది గుద్ది చంపడం లాంటివన్నీ అటెంప్టివ్ మర్డర్ కేసు కిందకే వస్తాయి. కాబట్టి చట్ట ప్రకారం ఏంది అంటే మనకు 2 డొమెస్టిక్ వైలెన్స్, క్రిమినల్ యాక్ట్ ఉంటుంది. క్రిమినల్ యాక్ట్ అంటే ఇప్పుడు మీరు చెప్పింది అటెంప్టివ్ మర్డర్ అనేది క్రిమినల్ యాక్ట్ కిందకి వస్తుంది. డొమెస్టిక్ వైలెన్స్ అంటే ఏముంటుంది అంటే ఏంటంటే మనకి ఇంట్లో రెగ్యులర్గా జరిగే హరాస్మెంట్ మనం డొమెస్టిక్ వైలెన్స్ అంటాం. సో డెఫినెట్లీ నాకు తెలిసి పురుషుల కోసం అయితే డెఫినెట్లీ చట్టాలు అయితే వస్తాయి. అంటే ఫిజికల్ హరాస్మెంట్స్ కాకుండా ఇతరత్ర సైలెంట్ గా చేసే హరాస్మెంట్స్ ని కూడా ఇందులోకి తీసుకోవచ్చు అంటారా? డెఫినెట్లీ హరాస్మెంట్ అనేది ఫిజికల్ ఒకటే ఉండదు. మనకు మెంటల్ హరాస్మెంట్ ఉంటుంది, ఫైనాన్షియల్ హరాస్మెంట్ ఉంటుంది, తర్వాత కట్ చేస్తే మీకు ఏదైనా దూరం చేయటము, దానికి చాలా ఉంటాయి. హరాస్మెంట్ దెర్ ఇస్ నో ఫార్మాట్. హరాస్మెంట్కి అండ్ క్రుయాలిటీకి ఫార్మాట్ లేదు. వి కెనాట్ డిఫైన్ ఇది హరాస్మెంట్ అంటాము, దీన్ని క్రుయాలిటీ అంటామని చెప్పలేము. ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క రకంగా ఉంటుంది. సో చూస్తున్నారు కదండి, డొమెస్టిక్ వైలెన్స్ ఈ మధ్య కాలంలో మగవాళ్ళ పైన అంటే భర్తల పైన కూడా చాలా ఎక్కువైపోతుంది. భార్యలు ఇలా క్రూయల్గా తయారవుతూ ఉంటే అలాంటి సిచ్యువేషన్స్ని భర్తలు ఫేస్ చేయాల్సిన అంటే భరించాల్సిన అవసరం లేదు. వాళ్ళు కూడా కోర్టుని అప్రోచ్ అవ్వచ్చు. చాలామంది ఇలాంటి సందర్భాల్లో ఎవరికి చెప్పుకోలేక సూసైడ్ చేసుకొని చనిపోతున్నటువంటి పరిస్థితులను కూడా మనం చూస్తున్నాం. భర్తలు అలాంటి వాళ్ళు చనిపోయే అవసరం లేదు, కోర్టుని ఆశ్రయించి న్యాయం పొందొచ్చు. అంటే చాలా రకాల చట్టాలు ఉన్నాయి వీళ్ళకి కూడా ప్రొటెక్ట్ చేయడానికి అనేది మనకి అడ్వకేట్ గారు తెలియజేస్తున్నారు. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. నమస్తే.